హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలపై షెడ్యూల్ విడుదల. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన దీర్ఘకాలిక బకాయిల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఒక్కో ఉద్యోగికి వారి ప్రాథమిక వేతనం బేసిక్ పే ఆధారంగా సుమారు 3-4 లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉన్న నేపథ్యంలో తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులు పోరాట శంఖారావాన్ని పూరించారు. మరి ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించి, అదే రోజున ఉద్యమ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లుగా ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్ఎస్ దినకర్ రావు వెల్లడించారు. బుధవారం నగరంలోని సంఘ కార్యాలయంలో జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ సందర్భంగా దివాకర్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులకు వెచ్చిస్తున్నామంటూ ప్రభుత్వం తప్పుడు గణాంకాలను చూపుతూ శ్వేతపత్రం విడుదల చేసిందని విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లిస్తున్నది కేవలం 37.41% మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 5 డిఏలు, మధ్యంతర భృతి, పీఆర్సీ, కమిషన్ నియామకం, అలాగే పెన్షన్ పునరుద్ధరణ మరియు ఉద్యోగుల హెల్త్ కార్డుల వంటి అతి ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు అని ఆయన ప్రశ్నించారు. కేవలం రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అందటం లేదని, చివరికి పోలీసులకు చెల్లించాల్సిన సరెండర్ లీవుల బకాయిలను కూడా ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోవడం మరియు చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కాకపోవడం తమ హక్కుల కోసం ఉద్యమించడం తప్ప మరొక మార్గం లేదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్నటువంటి ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశంగా అయితే మారింది.